హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వీఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, బట్ టోటల్ ఎపిసోడ్స్ అయితే ఇంకా స్ట్రీమింగ్ రాలేదు. ప్రస్తుతానికి 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఇంకా 4 ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉంది. 24th మే లోపు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో ఆ ఫస్ట్ 8 ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నా. ఇది ఎలాగో లిమిటెడ్ సిరీస్, దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అండ్ ఇది ఒక కే డ్రామా అన్నమాట. సో కే డ్రామాలు అలవాటు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి. అందరికీ వర్కౌట్ అయ్యే సిరీస్ కాదు ఇది. సో ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఒక ఏజ్ నుంచి కూడా వాళ్ళకి కొన్ని జర్నీస్ అయితే ఉంటాయి. ఫిల్మ్ డెబ్యూ చేయాలి, వాళ్ళ ఫిల్మ్ కెరియర్ ని సెటప్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు 8 క్లబ్ గ్రూప్ కింద అయితే ఏర్పడతారు. అందులోనే మన హీరో కూడా ఉంటాడన్నమాట. అందరూ వాళ్ళ ఫిల్మ్ కెరియర్ డెబ్యూ చేస్తారు, బట్ హీరో మాత్రం 20 years గా ఇండస్ట్రీలో ఉన్నా సరే గానీ తన లైఫ్ అయితే ఇంకా సెటిల్ అవ్వదు. అండ్ ఫిల్మ్ కూడా డెబ్యూ చెయ్యడు, స్టోరీలో అయితే రాస్తుంటాడు. కానీ అదర్ సైడ్ హీరోయిన్ ఏమో ఒక ఫిల్మ్ కంపెనీలో అయితే వర్క్ చేస్తుంటుంది, చాయ్ ఫిల్మ్ కంపెనీ అని చెప్పేసి. బట్ తన లైఫ్ మాత్రం చాలా లోన్లీగా సాగుతుంటుంది అనమాట. వీళ్ళిద్దరు లైఫ్ అంటే హీరో లైఫ్ అండ్ హీరోయిన్ లైఫ్ ఒక రోజు వాళ్ళ లైఫ్ పాత్స్ అయితే క్రాస్ అవుతాయి అనమాట. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, మరి హీరో డెబ్యూ చేసాడా లేదా, హీరోయిన్ అండ్ హీరో మధ్య ఏం జరిగింది, అసలు ఈ ఫిల్మ్ కెరియర్ ఏంటి, వీటంటి చుట్టూ నడుస్తుంది వీఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్ అన్న సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ డామ్ గుడ్ భయ్యా. నాకైతే పిచ్చిగా నచ్చింది. నాకైతే చాలా వర్కౌట్ అయింది. అందుకే టోటల్ ఎపిసోడ్స్ వచ్చేదాకా కూడా ఆగట్లేదు, నేను త్వరగానే సజెస్ట్ చేస్తున్నా. మరి అందరికీ వర్కౌట్ అవుతుందంటే మరీ చెప్తున్నా. ఇట్స్ కే డ్రామా, చాలా స్లోగా ఉంటుంది. ఎవ్రీ ఎపిసోడ్ అంటే 1 hour ఎబో కూడా ఉంటుంది. సో మీకు కే డ్రామాస్ అలవాటు ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము, సో ఆ డ్రామాకి మేము రిలేటబుల్ అవుతాము అనుకుంటేనే ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇంత పిచ్చిగా నచ్చింది అన్నాను కదా అని చెప్పేసి మీకు అలవాటు లేకపోయినా స్టార్ట్ చేశారంటే మీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే చాలా స్లో సెటప్ ఉంటుంది, చాలా స్లోగా తీసుకెళ్తా డ్రామాని. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ రిలేటబుల్ డ్రామా భయ్యా, చాలా రిలేటబుల్ అనమాట. నాకనే కాదు, మాక్సిమం లైఫ్ లో స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్కరికి, ఏ ఫీల్డ్ అన్నది మ్యాటర్ కాదు. ఈ సిరీస్ లో మీకు సినీ ఫీల్డ్ చూపిస్తారు, సినిమా పరంగా గానీ, రైటర్స్ పరంగా గానీ, అండ్ ఫిల్మ్ మేకింగ్ పరంగా గానీ ఈ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. బట్ అదొక్కటనే కాదు, ఫిల్మ్ లో దేని పరంగా అయినా మీరు స్ట్రగుల్ అవుతున్నా, మీ లైఫ్ స్ట్రగుల్ ఫేస్ ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నా గానీ, ఇలాంటి వాటిలో కూడా చాలా రిలేటబుల్ అవుతారు అన్నమాట సిరీస్ పరంగా. సో అందుకే నాకు ఆ స్టోరీ చాలా రిలేటబుల్ గా అనిపించింది. ఆ డ్రామా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్యారెక్టర్స్ భయ్యా పర్స్పెక్టివ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. వాటిని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అంటే ఒక జలస్ క్యారెక్టర్ ఉంటుంది హీరో క్యారెక్టర్, అండ్ గిల్ట్ ఫీల్ అవుతున్న క్యారెక్టర్ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న క్యారెక్టర్ ఉంటుంది, అండ్ హీరో బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈజ్ లైక్ పోయట్, బట్ తన పోయట్ లో ఉన్న పెయిన్ ని కూడా చూపిస్తూ చాలా బాగా పోర్ట్రే చేస్తారు వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ని కూడా. ఎవ్రీ క్యారెక్టర్, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరోయిన్ క్యారెక్టర్ ఆల్సో, ప్రతి క్యారెక్టర్ కి రిలేటబుల్ అవుతారు. అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ కూడా చాలా బాగా పోర్ట్రే చేస్తారు. నాకు ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ 1.5 ఎపిసోడ్ మీకు ఆ డ్రామా సెటప్ కి టైం తీసుకుంటారు, అదే ఏం జరుగుతుందిరా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఎమోషనల్ సీన్స్ కూడా త్రూ అవుట్ ద సిరీస్ పిచ్చిగా వర్కౌట్ అయింది నాకు. అండ్ మెయిన్ గా 6th ఎపిసోడ్ ఉంటుంది. అబ్బా ఏడిపించేశారు భయ్యా. ఇట్స్ లైక్ చాలరా ఇంక ఏడిపించకు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. లైక్ 6th ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి మోస్ట్ ఎమోషనల్ సీక్వెన్స్ అయితే చూపిస్తారన్నమాట. అక్కడతో యా ఇట్స్ గుడ్, సూపర్ ఎమోషనల్ అనిపిస్తుంది. బట్ అక్కడతో ఆపరాళ్ళు ఇంకా ఎమోషన్ పండిస్తారు. ఎలా వర్కౌట్ చేస్తున్నారా మీరు ఎమోషన్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. 6th ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా 7th and 8th ఎపిసోడ్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 9th ఎపిసోడ్ భయ్యా. 16th మే వస్తుందంట, అండ్ 17th మే ఏమో 10th ఎపిసోడ్ వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ కోసం వెయిటింగ్. నేనైతే ఎంత త్వరగా వస్తాయి అంత త్వరగా చూస్తా. ఐ హోప్ వీళ్ళ నాశనం చేయకుండా ఉంటారని అనుకుంటున్నా. ఇప్పటిదాకా ఈ 8 ఎపిసోడ్స్ ఎంత బాగా తీశారో అంతే బాగా వాళ్ళు కూడా ఆ క్లోజర్ ఇస్తే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే ఐ హోప్ హ్యాపీ ఎండింగ్ వస్తుందని చూస్తున్నా. వీళ్ళు ఏం మెలో డ్రామాటిక్ చేయకుండా, మోర్ ఎమోషనల్ చేయకుండా, ఎమోషనల్ చేసిన పర్లా బట్ సాడ్ ఎండింగ్ పెట్టకుండా కొంచెం హ్యాపీ ఎండింగ్ పెడితే చాలు. సిరీస్ అంతా స్టార్టింగ్ నుంచి మనం చూసేది స్ట్రగుల్స్. ప్రతి క్యారెక్టర్ వాళ్ళ లైఫ్ లో పడే స్ట్రగుల్స్ చూపిస్తారు. అండ్ వాళ్ళ స్ట్రగుల్స్ ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు పడే ప్రాబ్లమ్స్, అండ్ వాళ్ళ లైఫ్ లో జరిగే ప్రాబ్లమ్స్, పర్సనల్ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసి ఉంటాం అనమాట ఈ సిరీస్ అంతా కూడా. సో హోప్ హ్యాపీ ఎండింగ్ ఇస్తారని అనుకుంటున్నా. అండ్ యాప్ టైటిల్ పై సిరీస్ కి వీఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్. ఈ సిరీస్ క్యారెక్టర్స్ అనే కాదు, మనం కూడా, అండ్ నేను కూడా రిలేటబుల్ అయ్యాను కూడా చెప్తున్నా. ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ హియర్ ఫర్ సెటిలింగ్ ఇన్ లైఫ్. యా, ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్. సో ఎలా ట్రై చేస్తున్నా ప్రతి ఒక్కరికి రిలేటబుల్ అయ్యే డ్రామా ఇది. సో ఇప్పటికీ చూడకపోతే కనుక
నెట్ఫ్లిక్స్ లో వీఆర్ ఆల్ ట్రైయింగ్ హియర్ అనే సిరీస్ ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ లిమిటెడ్ సిరీస్, తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లో ఉంటుంది. అండ్ నాకైతే నెగిటివ్స్ అంతగా ఏం కనిపించలేదు. మీకోసం చెప్పాలి అంటే కే డ్రామా కాబట్టి డ్రామా అక్కడక్కడ స్లోగా ఉంటుంది, మరి దాని పరంగా ఓకే అనుకుంటున్నా చూడండి. అంతకుమించి నాకైతే పెద్ద నెగిటివ్ ఏం అనిపించలేదు. నాకు ప్రతి ఎమోషన్ వర్కౌట్ అయింది, ప్రతి క్యారెక్టర్ కూడా వర్కౌట్ అయింది. సో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ కి కరుపు అదే వీరభద్ర మూవీ రివ్యూ కూడా వస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.